ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ట్రిగర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఇది ఈ ట్రిగర్స్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ ట్రిగర్స్ అనేటివి ఆల్మోస్ట్ అన్ని డేటాబేస్ అంటే మన ఆర్డిబిఎంఎస్లు అన్నిటిలో కూడాను ఇవి ఉంటాయి ట్రిగర్స్. మరి ట్రిగర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. మనం ఆల్రెడీ ప్రొసీజర్స్ రాసాం. ప్రొసీజర్స్ని మనం ఒక ప్రొసీజర్ని రాసిన తర్వాత ఆ ప్రొసీజర్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఇక్కడ మనకి డేటాబేస్కి సంబంధించిన మనకు ప్రోగ్రామబిలిటీలో ఇక్కడ మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ కింద ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. మరి ఈ ప్రొసీజర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఈఎక్సిసి అని ఆ ప్రొసీజర్ నేమ్ ఏదైతే ఉందో లైక్ గెట్ ఈఎంపి ఇట్లా ఇస్తున్నాం. మనం ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతున్నాం. బట్ ట్రిగర్ అనేది అలా కాదు. మన ప్రమేయం లేకుండా అంటే మనం ఎగ్జిక్యూట్ చేయకుండా ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో దానివల్ల మనం మన ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ ఉండదు. కాకపోతే మనం ఏ ఈవెంట్ చేశామో అంటే ఏ యాక్షన్ తీసుకున్నామో అనే దాన్ని బట్టి అక్కడ దానికి అసోసియేటెడ్గా ఏ ట్రిగర్ ఉంది అంటే ఏ ప్రొసీజర్ ఉంది అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్. నథింగ్ బట్ దీంట్లో స్టేట్మెంట్సే ఉంటాయి. ప్రొసీజర్లో మనం ఎలా కోడ్ రాస్తామో అదేవిధంగా ఇక్కడ కోడ్ రాస్తాం. బట్ ఏ ఈవెంట్కి అసోసియేట్ అయి ఉంటే ఆ ఈవెంట్ జరిగితే బ్యాక్గ్రౌండ్లో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆటో ఎగ్జిక్యూషన్ అన్నమాట. మరి ఇక్కడ ఒక టేబుల్కి కానీ లేదంటే ఒక డేటాబేస్కి కానీ లేదంటే సర్వర్కి కానీ ఇవి అసోసియేట్ అయి ఉంటాయి. వాటిల్లో ఏదైనా పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ యొక్క కోడ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి మీరు ఎందుకు ఈ ట్రిగర్స్ రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఎంప్లాయీ టేబుల్లో లైక్ నేను శాలరీని అప్డేట్ చేశాను. శాలరీని అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా దానికి కమిషన్ కూడా అప్డేట్ కావాలి. కమిషన్ నేను ఇవ్వను, శాలరీ మాత్రమే ఇస్తాను, శాలరీని అప్డేట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండానే దానికి కోడ్ రాసేస్తుంటారు. వెన్ శాలరీ అప్డేట్ అయినప్పుడు ఆఫ్టర్ అప్డేట్ ఏం కావాలంటే కమిషన్ని అప్డేట్ చేయాలి. అది బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంది. మీరు దానికి సపరేట్గా అప్డేషన్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని డిలీట్ చేస్తున్నారు. డిలీట్ చేయగానే పొరపాటును డిలీట్ చేసినా వాంటెడ్గా డిలీట్ చేసినా వాడి యొక్క డీటెయిల్స్ ఇంకొక టేబుల్లో ఒక ఎంప్లాయీస్ యొక్క హిస్టరీ అనే టేబుల్లో స్టోర్ కావాలి. ఫ్యూచర్ పర్పస్ ఎంప్లాయీ రికార్డు మెయిన్ టేబుల్ నుంచి డిలీట్ అయిపోయింది, కానీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి వేరే టేబుల్లో అది స్టోర్ అయిపోతుంది. అంటే ఎవడు డిలీట్ చేశాడు, ఏ టైంకి డిలీట్ చేశాడు, ఆ డిలీటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్ ఏంటి, వాడు పోస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వేరే టేబుల్లో ఉంటాయి. సో ఫ్యూచర్లో పొరపాటును డిలీట్ చేసినా వాడి యొక్క డీటెయిల్స్ మనం చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ట్రిగర్ అనేది వన్ కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రొసీజర్. యూ నీడ్ నాట్ టు కాల్ దట్ వన్, యూ నీడ్ నాట్ టు ఎగ్జిక్యూట్ దట్ వన్. That will automatically execute when an event related to the particular table or database or server raised. ఒక ఈవెంట్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది వర్క్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ ట్రిగర్స్ చూసినట్లయితే వీ కెనాట్ మాన్యువల్లీ ఎగ్జిక్యూట్ ఆర్ ఇన్వోక్ ట్రిగర్స్. మాన్యువల్గా మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయలేము, అవి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అది ఒక పాయింట్. ట్రిగర్స్ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ రిసీవింగ్ పారామీటర్స్. మనం మామూలుగా ప్రొసీజర్స్కి పారామీటర్స్ అని ఇస్తుంటాం. ఇన్పుట్ పారామీటర్స్, అవుట్పుట్ పారామీటర్స్. మరి ఇక్కడ పారామీటర్స్
ఇచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకు? పారామీటర్స్ ఇవ్వాలి అంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తే పారామీటర్స్ ఇవ్వాలి. అవి ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కాబట్టి పారామీటర్స్ ఇచ్చేదానికి అవకాశం లేదు. అండ్ ఏ ట్రాన్సాక్షన్ కెనాట్ బి కమిటెడ్ ఆర్ రోల్ బ్యాక్ ఇన్సైడ్ ఏ ట్రిగర్. అంటే ట్రాన్సాక్షన్స్ అప్డేట్, ఇన్సర్ట్ ఇవి చేసినప్పుడు, డిలీట్ అవి చేసినప్పుడు కమిట్, రోల్ బ్యాక్ ట్రిగర్‌లో మనం చేయలేము. అది. ఇక్కడ మెయిన్గా ఈ ట్రిగర్స్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ మనకి డిఎంఎల్ ట్రిగర్స్, డిడిఎల్ ట్రిగర్స్, లాగాన్ ట్రిగర్స్ 3 ఉంటాయి. డిఎంఎల్ ట్రిగర్స్ అనేటివి మోస్ట్లీ ఒక పర్టికులర్ టేబుల్కి రిలేటెడ్గా ఉంటాయి. డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ట్రిగర్స్ అంటే టేబుల్లో మనం ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు, డిలీట్ చేసినప్పుడు ఇవి ఈ ట్రిగర్స్ అనేటివి రైజ్ అవుతాయి. ఈ ట్రిగర్స్ వర్క్ అవుతాయి ఆటోమేటిక్గా. డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసిన, టేబుల్లోనే కాదు ఏదో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన, డిడిఎల్ అంటే ఏంటి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఈ కమాండ్స్ ఉంటాయి. ఈ 3 యాక్షన్స్ ఏదైనా చేస్తే ఈ డేటాబేస్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయ్యేటివి ఈ ట్రిగర్స్. లాగాన్ ట్రిగర్స్ అనేటివి సర్వర్ లెవెల్ ట్రిగర్స్. చూడండి, టేబుల్ లెవెల్, డేటాబేస్ లెవెల్, సర్వర్ లెవెల్. డిఎంఎల్ ఏమో టేబుల్ లెవెల్, డిడిఎల్ ఏమో డేటాబేస్ లెవెల్. డేటాబేస్లో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ మీద ఇవి వర్క్ అవుతాయి. అండ్ లాగాన్ ట్రిగర్స్ టోటల్ టాప్ లెవెల్ ట్రిగర్స్. సర్వర్ లెవెల్ అంటే మనం ఒక పర్టికులర్ టేబుల్కి సపోజ్ ఇక్కడ ఏదో డిపార్ట్మెంట్ టేబుల్కో, ఎంప్లాయీ టేబుల్కో ఒక ట్రిగర్ పెడితే దాన్ని ఇక్కడ చూడండి ఈఎంపి ట్రిగర్స్ అని ఉంది. అంటే ఎంప్లాయీ టేబుల్కి మనం ట్రిగర్ పెడితే అది డిఎంఎల్ ట్రిగర్ అవుతుంది. ఆ ఎంప్లాయీ టేబుల్లో ఇన్సర్ట్, అప్డేట్ అవి చేస్తే మనకి అది డిఎంఎల్ ట్రిగర్. అలా కాకుండా మనకి ఇక్కడ డేటాబేస్ లెవెల్లో చూడండి, టేబుల్ లెవెల్లో కాదు, డేటాబేస్ లెవెల్లో ఇది డిడిఎల్ ట్రిగర్స్. ఇక్కడ చూడండి డేటాబేస్ ట్రిగర్స్ అని ఉన్నాయి. అంటే డేటాబేస్లో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ మీద మీరు క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఏవైతే యూజ్ చేస్తారో అప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే ట్రిగర్స్ డేటాబేస్ లెవెల్ ట్రిగర్స్. సర్వర్ లెవెల్ ట్రిగర్స్ అంటే టోటల్ ఎంటైర్ సర్వర్, ఇది సర్వర్ కనెక్షన్. మరి ఈ సర్వర్ లెవెల్ ట్రిగర్స్ మీకు ఇక్కడ లైక్ సర్వర్ లోడ్స్ మేనేజ్మెంట్ కూడా కాదు, సర్వర్ ఆబ్జెక్ట్స్ కింద మీకు చూడండి ట్రిగర్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. ఇది సర్వర్ లెవెల్. అంటే 3 లెవెల్స్ ఆఫ్ ట్రిగర్స్ మనం రాయొచ్చు. సో ఫస్ట్ మనం లో లెవెల్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్ లెవెల్ ట్రిగర్స్, ఒక పర్టికులర్ టేబుల్ మీద మనం ట్రిగర్స్ రాయొచ్చు. దాంట్లో జరిగే యాక్షన్స్ని బట్టి అంటే డిలీషను, ఇన్సర్షన్, అప్డేషన్ వాటిని బట్టి అవి ఫస్ట్ మనం చూద్దాం. దాన్నే డిఎంఎల్ ట్రిగర్స్ అని చెప్పేసి అంటాం. DML triggers fired on response to the DML events like insert, update, delete statements in a user table or view. టేబుల్ మీద కానీ వ్యూ మీద కానీ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవి మనకి వచ్చినప్పుడు ఈ డిఎంఎల్ ట్రిగర్స్ అనేటివి వర్క్ అవుతాయి. మరి ఈ డిఎంఎల్ ట్రిగర్స్ రాయాల్సిన సింటాక్స్ ఏంటంటే క్రియేట్ ట్రిగర్, నేమ్ ఆఫ్ ద ట్రిగర్ ఇస్తాం, ఆన్ టేబుల్ ఆర్ వ్యూ నేమ్, టేబుల్ ఏ టేబుల్ మీద లేదంటే ఏ వ్యూ మీద, ఫర్ అన్నా ఆఫ్టర్ అన్నా అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ లేదంటే ఫర్, ఆఫ్టర్ లేదంటే ఇన్స్టెడ్ ఆఫ్ అని కూడా ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ అంటే ఆ పర్టికులర్ టేబుల్లో మీరు డిలీట్ చేసిన తర్వాత, ఇన్సర్ట్ చేసిన తర్వాత, అప్డేట్ చేసిన తర్వాత ఏం జరగాలి
అనేది మనం యాజ్ అని మనం ప్రొసీజర్లో ఎలా అయితే కోడ్ రాస్తామో అదే విధంగా బిగిన్ చేసి కోడ్ రాస్తాం. ఏం జరగాలి అనేది, ఏ యాక్షన్స్ తీసుకోవాలి అనేది. మరి అదే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేట్ ట్రిగర్ నేమ్ ఆన్ టేబుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్, అంటే ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేయబోయే ముందర వాటికి బదులుగా ఏం కావాలి కోడ్ అనేది మనం రాస్తాం. అది ఆఫ్టర్ ట్రిగర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్స్. ఆఫ్టర్ ట్రిగర్స్ అంటే ఇవి జరిగిపోయిన తర్వాత వచ్చే ట్రిగర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్స్ అంటే అవి జరగక ముందర, అవి జరగకుండా మనకి ఏం కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఇక్కడ మనకి ఈ టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ మనకి ఉన్నాయి. అదే ఆఫ్టర్ ట్రిగర్స్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ ఇట్లా ఉంటాయన్నమాట. సో మరి వీటినే ఆఫ్టర్ ట్రిగర్స్నే మనం ఫర్ ట్రిగర్స్ అని కూడా అంటాం. ఫర్ అని ఇచ్చినా ఆఫ్టర్ అని ఇచ్చినా ఒకటే. మరి ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ ఫీ అనే రెండు టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఫీ, అసలు ఆ టేబుల్స్ ఆల్రెడీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి ఉంటే వాటిని స్టూడెంట్ అని ఉంది, స్టూడెంట్స్ లేదు. ఫీ ఉందా? ఫీ అనేది ఉంది. సో ఫీలో ఏమున్నాయి? ఓకే, వేరే ఫీల్డ్స్ ఉన్నాయి. నేను దీన్ని ఫీజ్ అని నేమ్గా మార్చేస్తాను. సో I am going to create new tables, two tables. స్టూడెంట్స్ టేబుల్, ఫీజ్ టేబుల్. ఫీ అని ఇస్తానండి, ఫీజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, ఇది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఫీజ్ అనే టేబుల్ ఇప్పుడు క్రియేట్ చేసాం. సో రెండు టేబుల్స్ మనం క్రియేట్ చేసాం. దీంట్లో ఏమున్నాయి? స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, కోర్సు దీంట్లో ఉంది. ఫీజులో స్టూడెంట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, కోర్సు ఫీ అనేది ఇక్కడ ఉంది. ఓకే, మరి క్రియేట్ డిబిఓ డాట్ ఆటో ఇన్సర్ట్ ఆన్ స్టూడెంట్స్. ఆటో ఇన్సర్ట్ అనేది నేను ట్రిగర్కి పెట్టుకున్న పేరు. దాని ముందర డిబిఓ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అది స్కీమా ఇచ్చాను. అది డిబిఓ కామన్గా ఉంటుంది. మనం ప్రొసీజర్లప్పుడు కూడా డిబిఓ డాట్ అని ప్రొసీజర్ నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ ఆటో ఇన్సర్ట్ అని ఆన్ స్టూడెంట్స్. ఫర్ అన్న ఆఫ్టర్ అన్న ఒకటే. ఫర్ ఇన్సర్ట్ యాజ్ బిగిన్ ఇన్సర్ట్ ఇంటూ ఫీ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, కోర్సు. సెలెక్ట్ SNO SName కోర్స్ ఫ్రమ్ ఇన్సర్టెడ్ అని ఇక్కడ తీసుకున్నాం. అంటే స్టూడెంట్స్ టేబుల్లోకి మీరు ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఫీజ్ టేబుల్లో కూడా ఆ డేటా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ స్టూడెంట్ నంబరు, స్టూడెంట్ నేము, కోర్సు ఈ మూడు ఇస్తున్నాం. ఈ మూడు ఇక్కడ కూడా అవసరము. ఎక్స్ట్రాగా ఫీ మాత్రమే ఉంది. ఆ ఫీని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో కూడా వెళ్ళిపోవాలి. అదనమాట ఈ కోడ్. మరి ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఫీ SNO SName కోర్స్ అన్నాం. సెలెక్ట్ SNO SName కోర్స్ ఫ్రమ్ ఇన్సర్టెడ్ అన్నాం. ఫ్రమ్ స్టూడెంట్స్ అన్లా, ఇన్సర్టెడ్ అన్నాం. ఇక్కడ ఇన్సర్టెడ్, డిలీటెడ్ అనే రెండు టేబుల్స్ ఉంటాయి. చూడండి, ఇన్సర్టెడ్, డిలీటెడ్ ఈ రెండు కూడా రెండు టేబుల్స్. ఇవి టెంపరవరీ టేబుల్స్ అండి. ఇవేం చేస్తాయంటే మనం ఇన్సర్ట్ అనే
ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఇన్సర్ట్ కాబోయే డేటా మొత్తం ఈ టేబుల్లో టెంపరవరీగా ఉంటుంది. అట్లనే మనం డిలీట్ ఆపరేషన్ చేసేటప్పుడు డిలీటెడ్ అనే టెంపరవరీ టేబుల్, ఇది మనం క్రియేట్ చేసిన టేబుల్స్ కాదు ఈ రెండు, ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ సర్వర్లో ఈ రెండు టెంపరవరీ టేబుల్స్ ఉంటాయి. ఈ టెంపరవరీ టేబుల్స్లో ఇన్సర్ట్ అయ్యేటప్పుడు డేటా ఇన్సర్టెడ్ టేబుల్లోనూ, డిలీట్ అయ్యేటప్పుడు డేటా డిలీటెడ్ టేబుల్లోనూ స్టోర్ అయి ఉంటుంది. దాని నుంచి మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని. సో అదే ఇక్కడ డిఎంఎల్ ఈవెంట్ ఇన్సర్ట్ జరిగినప్పుడు ఇన్సర్టెడ్ టేబుల్లో ఏముంటాయి, రోస్ టు బి ఇన్సర్టెడ్, ఏ అయితే రోస్ ఇన్సర్ట్ చేయాలో అవి ఉంటాయి. అండ్ అప్డేట్ చేసేటప్పుడు ఈ ఇన్సర్టెడ్ టేబుల్లో ఉంటాయి న్యూ రోస్ టు బి మాడిఫైడ్ బై ద అప్డేట్ ఏవైతే కొత్త డేటా ఉందో మాడిఫై కావాల్సిన డేటా అది ఇన్సర్టెడ్ టేబుల్లో ఉంటుంది. డిలీట్ అయ్యేటప్పుడు దీంట్లో ఏముండవు. మరి డిలీటెడ్ టేబుల్లో టెంపరవరీ టేబుల్లో ఏముంటాయంటే ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఎంటీ ఉంటుంది. అప్డేట్ టేబుల్లో ఉంటాయంటే ఎగ్జిస్టింగ్ రోస్ టు బి మాడిఫైడ్, ఇన్సర్టెడ్లో ఏమో న్యూ రోస్ టు బి మాడిఫైడ్, ఇక్కడేమో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న రోస్, పాత డేటా ఏదైతే ఉందో అది డిలీటెడ్ టేబుల్లో ఉంటుంది. అండ్ డిలీట్ చేసినప్పుడు ఏ రోస్ అయితే డిలీట్ కాబోతున్నాయో ఆ డేటా వీటిల్లో ఉంటుంది. అదే నేను ఇక్కడ యూజ్ చేసింది. ఏం యూజ్ చేసాము, లైక్ సెలెక్ట్ SNO SName కోర్స్ ఫ్రమ్ ఇన్సర్టెడ్. ఫీ స్టూడెంట్స్ టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేసే డేటా ఈ ఇన్సర్టెడ్ టేబుల్లో ఉంటుంది. ఆ డేటానే మనం సెలెక్ట్ చేసి దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఫీజ్ అనే టేబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇది ట్రిగరు, దీన్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. సో ఆటో ఇన్సర్ట్ ఆన్ స్టూడెంట్ అనే టేబుల్ మీద ఫర్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, ఫీజు టేబుల్లో కూడా ఆ డేటా వెళ్ళిపోవాలి. సో టెంపరవరీ టేబుల్లో నుంచి డేటాని తీసుకొని దీంట్లో స్టోర్ చేస్తున్నాము. సో చూడండి, ప్రొసీజర్ ఆటో ఇన్సర్ట్ ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ SNO అంటుంది. అంటే మనం ఇక్కడ ఫీజ్ టేబుల్ కాదు ఫీ అనే టేబుల్ ఇచ్చాం. సో ఓకే, మనం క్రియేట్ చేసిన టేబుల్ ఫీ, ఎందుకంటే ఆల్రెడీ ఫీజ్ అనేది ఉందని నేను ఇట్లా మార్చాను, ఫీ అని మార్చాను. మీరు మామూలుగా లేకపోతే అట్లనే పెట్టుకోండి, టేబుల్ నేమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ట్రిగర్ అనేది క్రియేట్ అయింది. దేని కింద క్రియేట్ అయింది, స్టూడెంట్స్ అనే టేబుల్ కింద మనకి ట్రిగర్ క్రియేట్ అయింది. మీరు కావాల్సింటే దీన్ని రిఫ్రెష్ చేసి టేబుల్స్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. స్టూడెంట్స్ దీని కింద వెళ్తే మనకి ట్రిగర్స్లోకి వెళ్తే చూడండి ఆటో ఇన్సర్ట్ అనే ట్రిగర్ ఇక్కడ క్రియేట్ అయిపోయి ఉంది. సో ఎప్పుడైతే మనం స్టూడెంట్ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఫీ టేబుల్లో కూడా వెళ్ళాలి. నేను ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్లోకి 2 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయబోతున్నాను. సో ఇన్సర్ట్ చేస్తాను. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ చూడండి 1 రో ఎఫెక్టెడ్ అని 4 టైమ్స్ వచ్చింది. అంటే 4 టైమ్స్ ఎట్లా వచ్చింది, స్టూడెంట్స్ టేబుల్లోకి 2 రికార్డ్స్ వెళ్ళాయి. అదే డేటా ఆ ఇన్సర్టెడ్ అనే టెంపరవరీ టేబుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని మనం ఏం చేసామో ఫీ అనే టేబుల్లో డేటాని స్టోర్ చేసాం. చూడండి, మీరు స్టూడెంట్ టేబుల్లో స్టోర్ చేసిన డేటా ఫీలో కూడా ఉంటుంది. ఓకే, చూడండి ఫీ మాత్రం లేదు, ఫీ మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మిగతా డేటా స్టూడెంట్ టేబుల్లో నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఫీ టేబుల్లోకి వచ్చేసింది. ఇది మనం ఇన్సర్ట్ చేయలేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే స్టూడెంట్ టేబుల్లో మనం ఇన్సర్షన్ ఆపరేషన్ చేస్తామో అది బ్యాక్గ్రౌండ్లో ట్రిగర్ యాక్టివేట్ అయిపోయి అయితే వర్క్ అవుతూనే ఉంటుంది, ఇక ఆగదనమాట, మీరేం చేయక్కర్లేదు. ఇది అట్లనే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆటో డిలీట్. సో ఫీజ్ టేబుల్లో నుంచి స్టూడెంట్స్ని డిలీట్ చేస్తే
సో ఇక్కడ చూడండి ఈ కోడ్, ఇది కూడా స్టూడెంట్ టేబుల్ మీదనే రాశాను. ఆన్ స్టూడెంట్స్ ఫర్ డిలీట్ యాజ్ డిలీట్ ఫ్రమ్ ఫీ. అంటే స్టూడెంట్స్ టేబుల్లో నుంచి మీరు రికార్డ్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఫీజ్ టేబుల్లో నుంచి కూడా డేటా డిలీట్ అయిపోవాలి. ఆ స్టూడెంట్ నెంబర్ ఏది అనేది ఎట్లా తెలుస్తుంది? సెలెక్ట్ ఎస్ఎన్ఓ ఫ్రమ్ డిలీటెడ్ అనేది ఇన్సర్టెడ్ లాగానే టెంపరరీ టేబుల్ అని చెప్పుకున్నాం. ఏదైతే డిలీట్ చేయబోతున్నామో ఆ డేటా దీంట్లో ఉంటుంది. ఆ స్టూడెంట్ నెంబర్ని ఫీ టేబుల్ నుంచి కూడా డిలీట్ చేస్తుంది ఇది. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ట్రిగర్స్లోకి వెళ్తే స్టూడెంట్స్ ట్రిగర్లో ఆటో డిలీట్ అనేది కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు స్టూడెంట్ టేబుల్లో నుంచి డేటాని డిలీట్ చేస్తారో, సో డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ SNY ఈక్వల్ టు 101, ఇంతకు ముందర ఇన్సర్ట్ చేసిన టామ్ ఈ రికార్డ్ని డిలీట్ చేస్తున్నాను. సో దేంట్లో నుంచి? స్టూడెంట్ టేబుల్లో నుంచి. సో బ్యాక్గ్రౌండ్లో 2 రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయి, ఎందుకంటే స్టూడెంట్ టేబుల్లో నుంచి రికార్డ్ డిలీట్ అయిపోయింది, అట్లనే ఫీ టేబుల్లో నుంచి కూడా డేటా డిలీట్ అయిపోయింది. కావాల్సింటే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఒక రికార్డే ఉంది, అట్లనే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫీలో నుంచి కూడా ఆ డేటా డిలీట్ అయిపోయింది, ఇక్కడ కూడా ఒక రికార్డే మిగిలింది. సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ కావడం. అట్లనే మనం ఇక్కడ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, ఎంప్లాయీ అనే టేబుల్ని. ఎంప్లాయీ టేబుల్ ఆల్రెడీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. MPLOY ఎంప్లాయీ కాలమ్స్. నేను దీనికి పేరు మార్చేస్తాను, నేమ్ ఎంప్లాయీస్ అని పెడతాను. సో ఇప్పుడు ఎంప్లాయీ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. దీంట్లో ఐడి, నేము, శాలరీ, జెండర్, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. సో దాంట్లోకి రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. సమ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, 5 రికార్డ్స్ ఈ ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసాం. మరి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, అది ఎంప్లాయీ ఆడిట్ టెస్ట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఆడిట్ టెస్ట్, దీంట్లో ఐడి, ఆడిట్ యాక్షన్ అనేది 2 ఫీల్డ్స్ తీసుకున్నాం. సో మీరు ఇక్కడ రిఫ్రెష్ చేసుకోండి, ఆ టేబుల్స్ వస్తాయి. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్ ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయీ ఆడిట్ టెస్ట్, ఈ 2 టేబుల్స్. మరి ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ మీద ఫర్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం కావాలి అనేది నేను ఒక ట్రిగర్ రాశాను. క్రియేట్ ట్రిగర్ TR ఇన్సర్ట్ ఎంప్లాయీ అనేసి ఒక ట్రిగర్ని క్రియేట్ చేశాను. ఆన్ ఎంప్లాయీ టేబుల్ ఫర్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఐడి అనే ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాం. సెలెక్ట్ ఐడి ఈక్వల్ టు ఐడి ఫ్రమ్ ఇన్సర్టెడ్. మనం ఏవైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఐడి ఇన్సర్టెడ్ అనే టెంపరరీ టేబుల్లో నుంచి ఐడి అనే లోకల్ వేరియబుల్లోకి వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ఆడిట్ టెస్ట్, దీంట్లోకి న్యూ ఎంప్లాయీ విత్ ఐడి, మనం ఏ ఐడి అయితే ఉందో ఆ ఐడి మనం వాల్యూస్ ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం. విత్ ఐడి క్యాస్ట్ అని ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈజ్ యాడెడ్ అట్ ప్లస్ సో అండ్ సో డేట్, క్యాస్ట్ గెట్ డేట్ యాడ్ వేర్ క్యార్ అని క్యాస్ట్ కన్వర్షన్ చేసాం అనమాట.
ఎందుకంటే ఇక్కడ మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆడిట్ అనేది ఐడి అనేది ఐడెంటిటీ కాలం అంటే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మరి మీరు ఈ ఇన్సర్ట్ చేసేదంతా ఆడిట్ టెస్ట్ ఆడిట్ యాక్షన్ అనే ఫీల్డ్లోకే ఇది మొత్తం ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, కాబట్టి మనం దీన్ని న్యూ ఎంప్లాయీ విత్ ఐడి ఈక్వల్ టు అని టెక్స్ట్ ఇచ్చి దానికి ఈ ఐడిని కలుపుతున్నాం వ్యార్క్యార్గా కన్వర్ట్ చేసి. అట్లనే డేట్ని కూడా ఏ డేట్లో యాడ్ అయ్యాడు అనేది కూడా కలుపుతున్నాం. అంటే మీరు ఎప్పుడైతే ఎంప్లాయీ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ ఆడిట్ టెస్ట్ అనే టేబుల్లో కూడా ఈ డేటా మొత్తం వెళ్ళిపోయిద్ది. ఈ డేటా మొత్తం. సో ఈ ట్రిగర్ని మనం దేని మీద క్రియేట్ చేసాం? ఎంప్లాయీ టేబుల్ మీద క్రియేట్ చేసాం ఇది. సో ఎప్పుడైతే డేటాని మీరు ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆడిట్ టేబుల్లోకి కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఏ ఎంప్లాయీ ఏ డేట్లో యాడ్ అయ్యాడు అనే హిస్టరీ టేబుల్లో వెళ్ళిపోతుంది. చూడండి, వన్ రో అంటే వన్ రో ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆడిట్ టెస్ట్ అనే టేబుల్లోకి కూడా వెళ్ళిపోయాయి. ఇది ఎంప్లాయీ టేబుల్లోకి మనం ఇచ్చిన డేటా. మరి ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో అనేది ఈ ఆడిట్ టెస్ట్ అనే టేబుల్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎంప్లాయీ ఎప్పుడు యాడ్ అయ్యాడు చూడండి, ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. న్యూ ఎంప్లాయీ విత్ ఐడి 6 ఈజ్ యాడెడ్ అట్ January 8, 2024 అనేది ఈ ఆడిట్ యాక్షన్ అనే ఫీల్డ్లో స్టోర్ అయిపోయింది. మనం ఫ్యూచర్లో దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు వీడు జాయిన్ అయ్యాడు ఏంటి అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ ఆడిట్ టెస్ట్లో ఉండిపోతాయి. అట్లనే డిలీట్ అయిన ఇన్ఫర్మేషను అంటే ఒకవేళ ఎంప్లాయీని డిలీట్ చేస్తే మనము ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఎట్లా మనకి ఈ ఆడిట్ టెస్ట్లో స్టోర్ కావాలి. చూడండి, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ డిలీటెడ్. ఇంతకు ముందరేమో ఇన్సర్టెడ్ అనే టెంపరరీ టేబుల్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు డిలీటెడ్, ఏదైతే డిలీట్ చేయబోతున్నామో అది. ఎందుకంటే ఆన్ ఎంప్లాయీ ఫర్ డిలీట్ అని ఇచ్చాం, ఇంతకు ముందరేమో ఫర్ ఇన్సర్ట్ అని ఇచ్చాం. ఇప్పుడు ఈ ఆడిట్ టెస్ట్ అనే టేబుల్లో అన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ విత్ ఐడి డిలీటెడ్ అట్ సో అండ్ సో డేట్, ఆ డేట్ మెసేజ్ ఇచ్చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఇప్పుడు ట్రిగర్స్లో 2 ట్రిగర్స్ వచ్చేసి ఇన్సర్ట్ అయినప్పుడు ఆ డేటా, డిలీట్ అయినప్పుడు ఈ డేటా మనకి స్టోర్ అయి ఉంటుంది. సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి ఈక్వల్ టు 2 అనేది లేదు అక్కడ, మనకి 6 అనేది ఉందనుకుంటా. సో 6 ఇంత ముందర ఇచ్చింది మనం 6 కదా, ఎస్ ఇక్కడ 6 అని ఇచ్చున్నాం. మరి ఈ ఎంప్లాయీని నేను డిలీట్ చేస్తున్నాను ఎంప్లాయీ టేబుల్లో నుంచి. సో చూడండి, ఇక్కడ ఇది డిలీట్ అయింది, ఇక్కడేమో ఇన్సర్ట్ అయి ఉంటుంది. మీరు కావాల్సింటే ఆడిట్ టెస్ట్ అనే టేబుల్లో నుంచి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐడి 6 అని పెట్టుకోండి. చూడండి, ఫస్ట్ ఏమో ఇన్సర్ట్ అయినప్పుడు ఇది స్టోర్ అయింది ఆడిట్ టెస్ట్లో, అండ్ డిలీట్ అయినప్పుడు ఎంప్లాయీ విత్ ఐడి 6 ఈజ్ డిలీటెడ్ అట్ January సో అండ్ సో టైం, డేటు టైము మొత్తం కూడా దీంట్లో ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇలానే మీరు అప్డేట్ ఫర్ అప్డేట్ ట్రిగర్ని మీరు రాయండి. అంటే అప్డేట్ అయినప్పుడు ఎలా డేటాని స్టోర్ చేసుకోవాలి ఈ ఆడిట్ టెస్ట్లో. అప్డేట్ అంటే ఏం అప్డేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్లో ఉండే కాలమ్స్ లైక్ శాలరీనో ఏదో ఒకటి, ఏది అప్డేట్ చేసినా సరే సో అండ్ సో ఎంప్లాయీ అప్డేటెడ్, సో అండ్ సో కాలం అప్డేటెడ్ అనేది కూడా మీరు శాలరీ అప్డేటెడా, జెండర్ అప్డేటెడా అనేది మీకు స్టోర్ అయి ఉంటుంది. పాత డేటా ఏంటి, కొత్త డేటా ఏంటి అనేది ఈ ఆడిట్ యాక్షన్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది మీరు చేయండి. మీరు ఇవి ఫర్ అప్డేట్, ఫర్ ఇన్సర్ట్, ఫర్ డిలీట్, ఇట్లా
మనకి ఇవి ఉన్నాయి. అంటే అప్డేటు, ఇన్సర్టు, డిలీటు అయిన తర్వాత మీకు ఏంటి అనేది వస్తాయి. అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ అంటే అప్డేట్ కాకుండా, డిలీట్ కాకుండా, లేదంటే ఇన్సర్ట్ కాకుండా వాటి ముందర మనం ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్స్ అనేటివి మనం రాయొచ్చు. ఇదే ఎంప్లాయీ టేబుల్ మీద నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ చేయకుండా ఏం చేయాలి, ఇన్సర్ట్ కాకముందరా అనేది ఇక్కడ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఈఎంపీ లాగ్ అనే టేబుల్. ఇది కూడా లాగ్ డీటెయిల్సే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇంతకు ఆడిట్ టెస్ట్ అన్నాం కదా, అట్లనే ఇక్కడ ఇంకొక లాగ్, అంటే ఏమేమి ఆపరేషన్స్ జరుగుతున్నాయి, లాగిన్ ఐడి ఎవడో, ఎంప్లాయీ ఐడి ఎవడో, ఆపరేషన్ ఏం జరిగింది, ఇన్సర్షనా డిలీషనా, అప్డేట్ లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతాయి. మరి ఈ ఈఎంపీ లాగ్ టేబుల్ మనకి ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయింది. చూడండి, ఈఎంపీ లాగ్ ఇది. మరి ఇప్పుడు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా ట్రిగర్ ద్వారా వెళ్ళాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అనేది ఇచ్చాం, అట్లానే ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ఇచ్చాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్. ఎంప్లాయీ టేబుల్ మీదనే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ లాగ్ ఎంప్లాయీ ఐడి ఆపరేషన్, అంటే ఏ ఆపరేషన్ అక్కడ జరిగింది, ఇన్సర్షనా డిలీషనా ఏంటి అనేది. నెక్స్ట్ అప్డేటెడ్ డేట్, ఏ టైంలో మీకు ఇదైంది. సెలెక్ట్ ఐడి అంటే ఎంప్లాయీ ఐడి దీంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది. అండ్ ఆపరేషన్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ కాబట్టి ఇన్సర్ట్ అనేది మనం మెసేజ్ ఇస్తున్నాం. అండ్ అప్డేటెడ్ డేట్, గెట్ డేట్, ఈరోజు డేటు తీసుకుంటున్నాం. మెయిన్గా ఫ్రమ్ ఇన్సర్టెడ్ అన్నాం. గెట్ డేట్ అనేదేమో ఫంక్షన్ నుంచి వచ్చేస్తుంది. ఇదేమో మెసేజ్, మనం ఇచ్చే మెసేజ్. ఐడి ఏమో ఇన్సర్టెడ్ టేబుల్లో ఈ ఐడి అనేది టెంపరవరీగా ఇక్కడ వచ్చి ఉంటుంది కాబట్టి ఐడిని తీసుకున్నాం. ఈ 3 ఫీల్డ్స్ డేటా ఈ ఫీల్డ్స్లోకి మనం ఇట్లా పంపించేస్తున్నాం. లాగ్ ఐడి అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఎంప్లాయీ ఐడి మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఆపరేషన్ అది ఇన్సర్ట్ అని ఇస్తున్నాం. అప్డేటెడ్ డేట్ ఏంటి, ఇది మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్. ఓకే, మరి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఇన్సర్ట్ చేసేదానికి మనం ట్రై చేద్దాం. సో నేను ఎంప్లాయీ టేబుల్లో ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మరి ఎంప్లాయీ టేబుల్లో 7th కిరణ్ ఇట్లా డేటాని స్టోర్ చేసాం. మరి ఇప్పుడు ఈ డేటాని ఎంప్లాయీ టేబుల్లో నుంచి సెలెక్ట్ చేయండి. ఎంప్లాయ్ EMPLO. ఓకే, సో ఇక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్లో మనకి ఏ డేటా ఇచ్చింది, మనం ఇన్సర్షను 7 కిరణ్ ఇది ఇచ్చాం. బట్ ఆ డేటా ఎక్కడ స్టోర్ అయింది, ఇక్కడ ఏది స్టోర్ కాలేదు.
ఎందుకు స్టోర్ కాలేదంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్ని అప్లై చేసాం. మరి ఎక్కడ ఉంటుంది డేటా అంటే ఈఎంపీ లాగ్లో ఉంటుంది. మీరు వెళ్ళి ఈఎంపీ లాగ్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ డేటా కనిపించడం జరుగుతుంది. చూడండి, లాగ్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఇన్సర్ట్ ఆపరేషన్, ఇన్సర్ట్ చేసేదానికి ట్రై చేసినప్పుడు డే టు టైం ఎంత. బట్ ఒరిజినల్ టేబుల్లో అయితే ఇన్సర్ట్ కాలేదు, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగర్ ఇది, దాన్ని ఇన్సర్ట్ చేయడానికి బదులు అని అర్థం. అదే డిలీట్, ఒక ఎంప్లాయ్ టేబుల్లో నుంచి ఒక రికార్డ్ని డిలీట్ చేయబోతే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా ఇంతకు ముందరలాగానే మనం లాగ్ టేబుల్లో డేటాని ఇట్లా స్టోర్ చేస్తాం. చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ లాగ్, ఎంప్లాయ్ ఐడి, ఆపరేషన్ వచ్చేసి డిలీట్ ఆపరేషను, డేట్, ఏ డేట్ అయితే డిలీట్ చేస్తున్నాం అది ఫ్రమ్ డిలీటెడ్ అనే టెంపరరీ టేబుల్లో నుంచి తీసుకుంటున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఉండే డేటాలో వేర్ ఐడి ఈక్వల్ టు 3 అన్నాం. 3 అనే ఐడిని మనం తీసుకుంటున్నాం. చూడండి, మరి ఈ ఐడి 3 అనేది డిలీట్ అయిందా లేదా అనేది మనం ఎంప్లాయ్ టేబుల్లో ఫస్ట్ చెక్ చేద్దాం. ఐడి 3 ఇక్కడే ఉంది, డిలీట్ కాలేదు, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాడాం కాబట్టి. మరి ఈఎంపీ లాగ్లోకి వెళ్ళి చూసినట్లయితే దీని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఎంప్లాయ్ ఐడి 3 డిలీట్ ఆపరేషన్కి ట్రై చేసాం, కానీ డిలీట్ ఆపరేషన్ కాకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఈఎంపీ లాగ్ టేబుల్లో స్టోర్ అయి ఉన్నాయి. ఇట్లా మీరు ఈ ఇన్సర్షను, డిలీషను, ఇన్స్టెడ్ ఆఫ్ లేదంటే ఆఫ్టర్ ట్రిగర్స్ రెండు కూడా రాయొచ్చు. ఇవన్నీ కూడా డిఎంఎల్ ట్రిగర్స్. మరి ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ మీరు ఆఫ్టర్ ఇన్సర్ట్ ఎట్లా ఉందో అట్లనే ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ మీరు చేయండి. అట్లనే మీరు ఆటోమేటిక్గా ఒక మార్క్స్ టేబుల్లో ఉండే డేటాని, అంటే ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ అప్డేట్ ఆపరేషన్స్లో మార్క్స్ టేబుల్లో అప్లై చేస్తారో, అంటే ఎప్పుడైతే స్టూడెంట్ నెంబరు మార్క్స్ 1, మార్క్స్ 2 లేదంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవి ఇన్సర్ట్ చేస్తారో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఆఫ్టర్ ఇన్సర్ట్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ ఒకేసారి పెట్టుకోవచ్చండి. ఇక్కడ మనం ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్ ఒకేసారి పెట్టుకోవచ్చు. దాన్ని సపరేట్గా రాయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా వాటి యొక్క టోటల్, యావరేజ్, రిజల్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలో ఇంతకు ముందర ప్రొసీజర్స్లో, ఫంక్షన్స్లో మనం చూస్తున్నాం. అదే కోడ్ని మీరు ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్లో మీరు రాసి, ఇవి ఎప్పుడైతే మార్క్స్, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, కోర్సు, మార్క్స్ ఎంటర్ చేస్తారో మిగతావన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి. అది మీరు రాయాల్సిన ట్రిగర్ అన్నమాట. ఇది కూడా డిఎంఎల్ ట్రిగరే. ఇవి కాకుండా మనకి డిఎంఎల్ ట్రిగర్స్ అనేటివి మీకు ఒక పర్టికులర్ టేబుల్ మీద యాక్షన్స్ తీసుకుంటాయి. ఇవి కాకుండా మనకి డిడిఎల్ ట్రిగర్స్ అనేటివి ఉన్నాయండి. అట్లనే లాగిన్ ట్రిగర్స్ కూడా ఉన్నాయి. అవి రెండు కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే.